మ్యాథ్ ఈక్వేషన్స్ ఏబీ 500లో సరిగ్గా కన్వర్ట్ అవ్వకపోవచ్చు. అవి డీసీలో కన్వర్ట్ అవుతున్నాయి. ఇంకొక కొన్ని టేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్ డీసీలో సరిగ్గా కన్వర్ట్ అవ్వకపోవచ్చు. అది ఏబీ 500లో కన్వర్ట్ అవుతుంది. సో, అది వాటెవర్ ద డాక్యుమెంట్ వీ హ్యావ్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ XML ట్యాగింగ్. ఆఫ్టర్ కన్వర్టింగ్ ద వర్డ్, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ XML ట్యాగింగ్. మనం వర్డ్కి కన్వర్ట్ చేసిన తర్వాత వర్డ్లో ఉన్న డేటా మొత్తం, మన వర్డ్లో ఏదైతే డేటా ఉందో మొత్తం కాపీ చేసుకొని దాన్ని ఎప్సిలాన్లో పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో మొత్తం కాపీ చేసుకొని దాన్ని ఎప్సిలాన్లో పేస్ట్ చేసుకొని దానికి మనం ట్యాగ్స్ ఇస్తాం. దిస్ ఈస్ ద 70% ఆఫ్ అవర్ ప్రాసెస్. ఈజ్ ఇట్ ఓకే? అర్థమవుతుంది కదా? ఈజ్ ఇట్ క్లియర్? Yes, clear. Yes. Okay. This is the XML tagging is 70% of our process. After tagging, what we need to do is linking. Linking ante entante links are of two types. One is external and one is internal. External links ante, as you all know, the website links, emails, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం. ఓకే. ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్నల్ లింక్స్. ఫర్ సపోజ్ ఇంటర్నల్ గా ఫుట్ నోట్స్ ఉంటాయి లేదా టేబుల్స్ ఉంటాయి. టేబుల్ ఒక దగ్గర, గైస్ ఇస్ మై వాయిస్ ఆడిబుల్? Yeah, audible. Just give me one sec. Yes, sir, audible. Just give me one second. Yeah, okay. So లింక్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే నార్మల్ యూఆర్ఎల్స్ అండ్ ఈమెయిల్ లింక్స్, దీస్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే ఇంటర్నల్గా ఐ మీన్ ఇఫ్ ఇన్సైడ్ ఎ పీడిఎఫ్ దేర్ కెన్ బి ఫిగర్స్ అండ్ టేబుల్స్, రైట్? ఒక దగ్గర వచ్చిన టేబుల్కి ఇంకొక దగ్గర మేబీ మెన్షన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఐల్ జస్ట్ షో ఎన్ ఎగ్జాంపుల్. Here ikkada figure 7.1 undi. Is my screen visible to everyone? Everybody able to see, right? Yes. Yes, sir. Ikkada figure 7.1 undi. Let's just search if there is any mention. Anyway, fine. Here ikkada figure 7.1 undi, but ఆ figure 7.1 ఇక్కడ మెన్షన్ అయింది కదా. Is everybody able to see here? Yes. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక లింక్ ఇస్తాం, ఇంటర్నల్ లింక్. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఏంటంటే ఈ ఫిగర్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుంది పేజ్. ఓకే. సో అలాగే సేమ్ ఎగ్జాక్ట్ ఇన్ ద సేమ్ ఎగ్జాక్ట్ మేనర్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ టేబుల్స్, ఇది ఫిగర్ 5.2. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ ఫిగర్ 5.2 ఎక్కడ మెన్షన్ అయింది? ఫస్ట్ ఇక్కడ ఫిగర్ 5.1 ఉంది, బట్ దగ్గరలో మనకి 5.1 ఫిగర్ ఎక్కడ లేదు, అవునా? ఓకే. సో గైస్, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? ప్లీజ్ రెస్పాండ్. Yeah. సో Yes, sir. 5. లేదు. ఫిగర్ 5.1 ఎక్కడ ఉంది యాక్చువల్లీ? ఫిగర్ 5.1 అనేది ఇక్కడ ఉంది, Yes. బట్ కానీ దానికి మనకి ఇక్కడ కూడా మెన్షన్ అయింది. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ మనం ఆ ఫిగర్ 5.1కి ఇంటర్నల్ లింక్ ఇస్తాం. ఓకే. ఆ ఇంటర్నల్ లింక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఈ 5.1 నెంబర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇఫ్ యూ క్లిక్ హియర్, if we click at that number 5.1, then it will automatically redirect to this figure 5.1. Okay.
That is internal links. Okay, Okay, sir. Okay. are you able to understand? Yeah, okay. So internal links అనేవి ఏంటంటే ఇలా ఫిగర్స్ కనే కాదు, ఈవెన్ వీ కెన్ గివ్ టు టేబుల్స్ కి ఇవ్వచ్చు. రెఫరెన్స్ వచ్చినప్పుడు అక్కడ మనం ఇంటర్నల్ లింక్ ఇస్తే అక్కడ క్లిక్ చేస్తే ఈ దీనికి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో అది ఇంటర్నల్ లింక్స్ అంటారు. ఓకే, దట్ లింకింగ్ పార్ట్ ఆఫ్టర్ ట్యాగింగ్ వీ నీడ్ టు గివ్ దట్ లింకింగ్ పార్ట్. ఓకే, సో లింక్ ఇచ్చిన తర్వాత విల్ జనరేట్ ద అవుట్పుట్ జనరేట్ అవుతుంది మనకి. అవుట్పుట్ జనరేట్ అయిన తర్వాత అవుట్పుట్ కి వ్యాలిడేషన్స్ చేయాలి. ఓకే, సో అవర్ క్లయింట్ యాక్చువల్లీ వైలీ, రైట్? అవర్ క్లయింట్ ఈజ్ వైలీ. యాక్చువల్లీ అవర్ డిటిడి ఈజ్ వైలీ డిటిడి. As I came to know from your and that our client is actually Wiley. I'll explain it later. Okay, so our client is actually Wiley. So Wiley లో ఏంటంటే మీకు 3 types of validations ఉంటాయి. ఓకే, 3 types of validations. One is second one is XRV. And third one is PIX validation. So our last step is validation. These 3 types of the validations are what we have right now exactly. Okay, so మనం చేసే validations ఏంటంటే 3 types: RNG parser, XRV and PIX validation. We need to go step by step. Okay, so I'll get to that part later, but present just remember that we have 3 validations. సో ఈ వ్యాలిడేషన్స్ అనేవి ఏంటంటే డిటిడి స్ట్రక్చర్ అని చెక్ చేయడానికి. డిటిడి అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్. సో డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ అంటే ఏంటంటే, సో మనం ఏ ఎలిమెంట్ కి ఏ ట్యాగ్ వాడుతున్నాం. ఓకే, సో ఇఫ్ వీ హ్యావ్ పారా, లైక్ యాజ్ ఐ సెడ్ హియర్, ఇఫ్ వీ హ్యావ్ పారా, వాట్ ట్యాగ్ వీఆర్ యూజింగ్ ఫర్ పారా? పారాకి ఏదర్ పారాగ్రాఫ్ అని వాడొచ్చు, పారా అని వాడొచ్చు, పి అని వాడొచ్చు. బట్ వాట్ వీఆర్ యూజింగ్ దట్ డిసైడ్స్ ద డిటిడి, రైట్? సో డిటిడి మీన్స్ మనం వాడే ట్యాగ్స్ ని క్లయింట్ అనేది ప్రీ డిఫైన్ చేసి, క్లయింట్ అనేది ముందుగానే వాళ్ళు దీనికి ఈ ట్యాగ్ వాడాలి అని చెప్పి ముందుగా వాళ్ళు కొన్ని రూల్స్ రాసుకుంటారు. ఆ రూల్స్ రాసుకొని ఆ రూల్స్ మనకి ఇస్తారు. దాన్నే మనం డిటిడి అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ద వ్యాలిడేషన్, ఐ థింక్ వ్యాలిడేషన్స్ తర్వాత మనకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ రిజల్వ్ చేసుకొని మళ్ళీ వ్యాలిడేషన్ చేసుకొని విల్ సబ్మిట్ ద ఫైల్ టు ద క్లయింట్. దట్ ఈస్ అవర్ ప్రాసెస్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? Yes, sir. సో ఫస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఓకే, అండ్ ఓసిఆర్ ప్రాసెస్. సో ఈ ఓసిఆర్ ప్రాసెస్ అనేది ఏంటంటే పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్షన్. PDF to Word conversion, we have 2 different types of tools, as I said before, but I'll just show you an example. Okay, main use case ఏంటంటే Abby Find Reader యూస్ చేస్తున్నాం. ఓకే, we'll open the Abby Find Reader. ప్రెసెంట్ అయితే మీకు ఇది అవసరం లేదు, బట్ we'll provide this tool and we'll give a cracked version also. This is actually a paid application. So we need a cracked version. Okay, so ఇలా ఓపెన్ అవుతుంది Abby Find Reader మనకి. ఫస్ట్ click on scan to Microsoft Word, but we don't have a scanning device, so we'll click open మీద క్లిక్ చేయగానే మనం we need to select the PDF. Okay, so we need a PDF. For example, take this C1 file. Okay,
So if we select that file, it will automatically scan all the documents. Okay, so ఇక్కడ మనకి స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకొని ఈ పీడిఎఫ్ పేజెస్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మనకి స్కాన్ చేసుకున్న టెక్స్ట్ పేజెస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఏ ఐటమ్స్ అయితే స్కాన్ చేసింది. ఓకే, scanning is completed. Okay, so next what we need is save as Word document, save as docs. If Word document is not present here, just click here, and whatever the type we need, we want to save, we can save to Microsoft Word. We can also save as Microsoft Word document. Okay, so Microsoft Word document select cheskoni we can save wherever we want. c1.docs save. అప్పుడు మనకి వర్డ్ కి కన్వర్ట్ అయింది, రైట్? యాజ్ యూ ఆల్ కెన్ సీ the PDF is converted to the Word. Is my screen visible, guys? So everybody is seeing it? Yes, sir. Yes, Yes, sir. Is the process clear? It's just a simple 3-step process. Okay. సో ఇలా మనకి వర్డ్ క్రియేట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే XML ట్యాగింగ్. ఓకే, XML ట్యాగింగ్ ఎలా చేస్తారు అంటే సింపుల్, జస్ట్ గివ్ కంట్రోల్ ఏ, మొత్తం కంట్రోల్ ఏ కంట్రోల్ సి, మొత్తం వర్డ్లో ఉన్న మొత్తం వర్డ్ అంతా మొత్తం టెక్స్ట్ అంతా కాపీ చేసుకుంటాం. ఓకే, కాపీ ద టోటల్ టెక్స్ట్ అండ్ ఓపెన్ ఎప్సిలాన్ ఎడిటర్. Open Epsilon editor. Okay, so new file, just give control Y. Epsilon editor lo shortcuts అనేవి మారుతాయి. ఓకే, as I said yesterday నేను మీకు ఇది చెప్పలేదు అనుకుంటా. యా, ఓకే, while we are I didn't tell yesterday. సో మనం XML ట్యాగింగ్ కి ఎప్సిలాన్ యూస్ చేస్తామని చెప్పాను కదా. సో ఎప్సిలాన్ ఏంటంటే కోడ్, ఎప్సిలాన్ కూడా సేమ్ Notepad++ లాగే అండ్ VS కోడ్ లాగే ఒక కోడ్ ఎడిటర్. బట్ ఏంటంటే దీనికి కొంచెం కమాండ్స్ అనేవి మారుతాయి ఎప్సిలాన్కి. బట్ ద ఓవరాల్ ప్రాసెస్ విల్ బి ఈజీ ఫర్ ఎప్సిలాన్. ఓకే, ఎప్సిలాన్లో మనకి ఓవరాల్ ప్రాసెస్ అనేది ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ ఎప్సిలాన్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ విల్ యూజ్ ఆల్ టెక్స్ట్. ఎప్సిలాన్లో కాపీ చేయాలంటే కంట్రోల్ Y వాడతాం, నాట్ కంట్రోల్ V. ఓకే, సో ఆల్ట్ ఎక్స్, ఇలా ఎప్సిలాన్ ఓపెన్ అయిన వెంటనే కాపీ చేసిన వెంటనే ఫస్ట్ ప్రెస్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయగానే మీకు ఏంటంటే కింద కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీబడి ఏబుల్ టు సీ, రైట్? ఇక్కడ కమాండ్ లైన్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ లైన్లో ఫస్ట్ గివ్ FUN అండ్ ప్రెస్ స్పేస్. మీరు FUN అని ఇచ్చి స్పేస్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఫండమెంటల్ మోడ్ అని వస్తుంది. ప్రెస్ ఎంటర్. ఓకే, సో దెన్ ఫండమెంటల్ మోడ్ ఈజ్ యాక్టివేటెడ్. దెన్ అగైన్ ప్రెస్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయగానే మళ్ళీ అగైన్ కమాండ్ లైన్ వస్తుంది. దెన్ టైప్ HTML, గివ్ స్పేస్, వెయిట్, didn't come, HTML మోడ్, గివ్ HTML మోడ్ అని ఎంటర్. HTML మోడ్ ఇచ్చి ఎంటర్ చేయగానే మనకి HTML మోడ్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, is it clear? Shall I repeat? Once again, repeat, sir. I'll repeat once again. So XML mode లో మనం యాక్చువల్లీ ఎప్సిలాన్ లో కమాండ్, ఇక్కడ కమాండ్ లైన్ యాక్టివేట్ చేయడానికి మనం వాడే షార్ట్ కట్ ఆల్ట్ ఎక్స్. ఓకే, సో మనం ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ కమాండ్ లైన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. లైక్ హియర్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయగానే ఇక్కడ కమాండ్ లైన్ యాక్టివేట్ అవుతుంది. ఇఫ్ కమాండ్ లైన్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్ మోడ్ యాక్టివేట్ చేయాలి. జస్ట్ టైప్ FUN అండ్ గివ్ స్పేస్. సో ఫండమెంటల్ FUN అని టైప్ చేసి స్పేస్ ఇవ్వగానే ఇక్కడ ఫండమెంటల్ మోడ్ అని చెప్పి వస్తుంది. దెన్ ప్రెస్ ఎంటర్ చేయగానే ఫండమెంటల్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ అగైన్ ప్రెస్ ఆల్ట్ ఎక్స్, కమాండ్ లైన్ మళ్ళీ యాక్టివేట్ చేయండి ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేసి. సో అగైన్ టైప్ HTML-mode. యూ క్యాన్ టైప్ ఇట్ ఆర్ యూ క్యాన్ ప్రెస్ స్పేస్. HTML టైప్ చేసి స్పేస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా HTML మోడ్ అని వస్తుంది. ఓకే, సో గివ్ HTML మోడ్ అండ్ ప్రెస్ ఎంటర్ అగైన్.
ఎంటర్ చేయగానే ఇప్పుడు మనకి HTML మోడ్ ఓపెన్ అయింది. ఓకే, సో నౌ హియర్ వీ నీడ్ టు గివ్ ద ట్యాగ్స్. ఓకే, ఇప్పుడు ట్యాగ్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ కెన్ సీ దిస్ is a para, right? So I'll give a para tag here. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ట్యాగ్ ఓపెన్ అయిందో, ఓకే, ఎప్సిలాన్లో మనకి ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే నార్మల్గా నోట్ ప్యాడ్లోని VS కోడ్లోని ట్యాగ్ ఆటో క్లోజ్ అవుతుంది. ఇక్కడే మన ట్యాగ్ బ్రాకెట్ క్లోజ్ చేయగానే ఇక్కడ ఆటో క్లోజ్ అవుతుంది ట్యాగ్. బట్ ఎప్సిలాన్లో అలా క్లోజ్ అవ్వదు. వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ Alt+1, Alt and 1 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సమ్ టైమ్స్ ఇలా అవుతుంది. అలాంటప్పుడు ఈ కింద కంటెంట్ కొంచెం డిలీట్ చేసుకోవాలి. సో Alt+1 ఇస్తే మనకి ట్యాగ్ అనేది ఆటో క్లోజ్ అవుతుంది అన్నమాట. ఓకే, yeah, that's why. Okay, it's divided as separate lines, that's why it's coming like that. సో ఏంటంటే మనం మళ్ళీ రియలైజ్ చేసుకోవాలి ఈ లైన్స్ అన్ని. Okay, this is actually the difficult process. Yeah, so after that here we'll give the p tag. So as I said before, for every element we need to give id. XML id is equal to, so id has a format. Okay, సో ఎవ్రీ ఐడి హ్యాజ్ ఎ ఫార్మాట్. ఐడి అనేది మనకి ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. సో నాకు ఇదేంటి చాప్టర్ 1 కదా, యాజ్ ఐ డిడ్ ఫ్రమ్ ద PDF టు వర్డ్. సో నేను ఏం చేశాను, చాప్టర్ 1ని కన్వర్ట్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ చాప్టర్ 1. సో చాప్టర్ 1 కాబట్టి మై ఐడి షుడ్ బి C1. ఓకే, హైఫన్ అండ్ అగైన్ దిస్ ఈజ్ ఎ పారా. సో పారా, then again para hyphen, and this is my first para. So this is my first para out of all the documents. So 0001. Okay, visible to, is it visible to everyone? Yeah, visible. Yeah. So Yes, sir. our ID should be in this format. Okay, is it clear? So ID అనేది ఇలా ఉండాలి. సో whenever we are doing these files, we'll do as chapters. Okay, మనకు వచ్చే ఫైల్స్ అన్ని మనకు వచ్చే బుక్స్ అన్ని చాప్టర్ వైజ్ వస్తాయి. చాప్టర్ వైజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం డిఫరెంట్ చాప్టర్స్ మీద వర్క్ చేస్తాం. either it can be of 20 chapters. A book can contain 20 chapters, 30 chapters, 10 chapters, 7, 8, any number of chapters it can contain. బుక్లో మనకి ఎన్ని చాప్టర్స్ అయినా ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా మనకి ఏంటంటే మనం ఏదైతే చాప్టర్ మీద వర్క్ చేస్తున్నామో ఆ చాప్టర్ ఐడి ఇక్కడ ఉండాలి ఫస్ట్. సో ఐడి ఫార్మేట్ షుడ్ బి
ID format is XML colon ID is equal to, okay, chapter number. Chapter number hyphen element hyphen occurrence. Okay, okay, is it clear everybody? So ఇది example ID. సో ఎగ్జాంపుల్ ఐడి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీటా ఇది పారా తీసుకున్నాం. XML colon ID equals to C1 hyphen para hyphen 0001. As I mentioned earlier, here the data will be present. ptag close. Okay, and another one, if we have a just like table, if we have a table, okay, we'll have a, for table we'll use tabular tag. Okay, tabular or tabular fixed, anything is fine. For label I'll explain that later. Just assume tabular as a table tag. Okay, for table tag we'll give XML colon ID equals to, for example, this is a, just assume this is chapter 12. I'll give C12 hyphen TBL. For table it's TBL hyphen, for example, this is a sixth, let's assume this is sixth table, T6. Okay, then it's 6. Tabular tag close. Then again the data, okay. So this is how we read the ID. Okay, you get it right? Is it clear everyone? Yes. Yeah, okay. So మనం ఐడి అనేది ఇలా రాస్తాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇలా మనం ప్రతి దానికి ఇలా పారాకి పీ ఇచ్చాం. ఇక్కడ అగైన్ ఈ పారాకి మళ్ళీ పీ ట్యాగ్ ఇస్తాం. ఆల్ W control Y, then we'll change it to 2. Okay, here just like this. Okay, you can see right, ఇక్కడ పీ ట్యాగ్ ఓపెన్ చేసాం, ఇక్కడ పీ ట్యాగ్ క్లోజ్ చేసాం, ఇక్కడ పీ ట్యాగ్ ఓపెన్ చేసాం, ఇక్కడ పీ, అలా ప్రతి పారాకి పారా ట్యాగ్స్ ఇవ్వాలి. ఫర్ టైటిల్స్, ఫర్ ద టైటిల్స్ we need to use title tag. This is actually a title, right? Defining classification and diagnosis. Okay, no, that is actually a section. This is actually title. For this one we will give title. For title we need to give type equal to main. Yeah, here. Okay, this is how we'll give title tag. And for this one also we'll give title, because I'll get to that part later. Okay, so this is how we give tagging. We need to tag this entire document like that. Okay, అలా మనం ఇది ఎంటైర్ డాక్యుమెంట్ ట్యాగ్ చేసిన తర్వాత విల్ గివ్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇయర్ ఉంది, సో ఇదేంటంటే రెఫరెన్స్, ఈ రెఫరెన్స్కి ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలి. ఫర్ రెఫరెన్సెస్, ఫర్ టేబుల్స్,
ఫర్ ఫిగర్స్, ఫర్ ఫుట్ నోట్స్. ఇక్కడ మనకి ఫుట్ నోట్స్ కూడా మధ్య మధ్యలో ఇక్కడ ఫర్ సపోజ్ సఫిక్స్లో నంబర్స్ వస్తాయి చూసారా, మెథడ్ దగ్గర పైన ఈ పైన సఫిక్స్లో 1 అని నెంబర్ వస్తుంది, ఆ ప్లేస్లో మనం ఫుట్ నోట్స్ కూడా ఇవ్వాలి. అవన్నీ మనకి ఇంటర్నల్ లింక్స్ వస్తాయి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? Yes, clear. Yeah. So we'll get to that part in detail later. Okay, ప్రతి ఎలిమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో నౌ విల్ మూవ్ ఆన్ టు ద యాక్చువల్ ట్యాగింగ్ ప్రాసెస్. హౌ షుడ్ వి ట్యాగ్? ఓకే, మనం ట్యాగ్స్ ఇస్తాం కరెక్టే, బట్ దేనికి ఏ ట్యాగ్ వాడాలి? ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ 3 టైప్స్. మనకి XML PDF కన్వర్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ 3 పార్ట్స్. ఓకే, 3 పార్ట్స్ ఉంటాయి ఎవ్రీ చాప్టర్. వన్ ఈజ్ ఫ్రంట్ మ్యాటర్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బాడీ మ్యాటర్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బ్యాక్ మ్యాటర్. యాజ్ ఐ సెడ్ యస్టర్డే, వీ హ్యావ్ 3 పార్ట్స్. ఫస్ట్ ఇది ఫ్రంట్ మ్యాటర్, సెకండ్ ఇది బాడీ మ్యాటర్, థర్డ్ బ్యాక్ మ్యాటర్. సో ఫ్రంట్ మ్యాటర్ వచ్చేసి మనకి 10% ఉంటుంది. మొత్తం PDF డాక్యుమెంట్లో ఫ్రంట్ మ్యాటర్ అనేది మనకి 10% ఉంటుంది. ఓకే, ఫ్రంట్ మ్యాటర్ అండ్ బ్యాక్ మ్యాటర్ కెన్ వేరీ, బట్ బాడీ మ్యాటర్ అనేది 70% ఉంటుంది. ఫ్రంట్ మ్యాటర్ 10%, బాడీ మ్యాటర్ 7%, బ్యాక్ మ్యాటర్ అనేది 20% ఉంటుంది టోటల్ డాక్యుమెంట్లో. ఓకే, సో ఫ్రంట్ మ్యాటర్ అనేది ఏంటంటే ఆథర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆథర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫర్ లైక్ ఆథర్స్ ఫార్వర్డ్ నోట్ అండ్ పబ్లికేషన్ ఇన్ఫర్మేషన్. ఓకే, పబ్లిషర్ ఎవరు, ఆ పబ్లిషర్ ఎవరు, వాళ్ళ కాపీ రైట్స్, వాళ్ళ లొకేషన్, వాళ్ళ తాలూకా ప్రీవియస్ పబ్లికేషన్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా, అలా పబ్లిషర్ ఇన్ఫర్మేషన్. తర్వాత బుక్ డీటెయిల్స్ అంటే ఫార్వర్డ్, తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ప్రీఫేస్, ఇలా ఉంటాయి. సో ఇవన్నీ బుక్ డీటెయిల్స్. అవన్నీ మనకి ఏంటంటే ఫ్రంట్ మ్యాటర్లోకి వస్తాయి. ఓకే, ఎవ్రీ చాప్టర్ మే నాట్ కంటైన్ ఫ్రంట్ మ్యాటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C13 చూసుకుందాం. సో ప్రతి చాప్టర్లోని ఫ్రంట్ మ్యాటర్ ఉండకపోవచ్చు. సో ఈ చాప్టర్కి ఫ్రంట్ మ్యాటర్ లేదు, ఇక్కడ మనకి ఫ్రంట్ మ్యాటర్ అనేది లేదు. అవునా గైస్? ప్లీజ్ రెస్పాండ్. ఇక్కడ మనకి ఫ్రంట్ మ్యాటర్ అనేది లేదు, ఆర్డర్ కానీ బుక్ కానీ ఏం లేదు. ఓన్లీ వీ హ్యావ్ డైరెక్ట్ టైటిల్ అండ్. ఓకే, ప్రతి చాప్టర్ ఫ్రంట్ మ్యాటర్ ఉండకపోవచ్చు, బట్ మనకి ఏంటంటే బుక్ యొక్క ఫ్రంట్ మ్యాటరే ప్రతి చాప్టర్కి ఫ్రంట్ మ్యాటర్ అవుతుంది. ఓకే, ఈ బుక్కి ఫ్రంట్ మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే here first here. Is it visible to everyone? So ఇది పబ్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ మ్యాటర్. ఇది బుక్ యొక్క ఫ్రంట్ మ్యాటర్. ఓకే, సో ఇది పబ్లికేషన్ డీటెయిల్స్. సేమ్ అలాగే ఇక్కడ ప్రీఫేస్, దిస్ ఇస్ ప్రీఫేస్, దిస్ ఇస్ ఫార్వర్డ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్, అండ్ దిస్ ఇస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో ఈ 4 ఏంటంటే మనకి ఫ్రంట్ మ్యాటర్స్ అవుతాయి. ఓకే, ఈ ఫ్రంట్ మ్యాటర్సే మనకి ప్రతి చాప్టర్కి అప్లై చేస్తాం. ఓకే, జస్ట్ లైక్ ఐ విల్ గివ్ యూ an example. Here, as you can see, ఇక్కడ కాంపోనెంట్ అని స్టార్ట్ అయింది కదా, హెడర్. దిస్ ఎంటైర్ హెడర్ ఈజ్ ఏ ఫ్రంట్ మ్యాటర్. ఓకే, వీ హ్యావ్ పబ్లిషర్ నేమ్, పబ్లిషర్ ఇన్ఫో, పబ్లిషర్ నేమ్, పబ్లిషర్ లొకేషన్. దెన్ ఆఫ్టర్ వాట్ ఈస్ ద ISBN నెంబర్. ISBN నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బుక్ నెంబర్. ఓకే, మనకి ISBN నెంబర్ ఏంటంటే ప్రతి బుక్కి ఒక నెంబర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ అంటాం దాన్ని. ఓకే, అది ఈ ISBN నెంబర్ అనమాట. సో వాట్ ఈజ్ ISBN నెంబర్? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్. ఓకే, దిస్ ఇస్ ISBN నెంబర్. సో ఎవరైనా బుక్ పబ్లిష్ చేశారు అంటే దానికి ఒక నెంబర్ అసైన్ చేస్తారు త్రూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్.
ఇట్ విల్ బి సమ్ 10 డిజిట్ ఆర్ 12 డిజిట్ నెంబర్. దాన్ని ఐఎస్బిఎన్ నెంబర్ అంటాం. సో ఎవ్రీ ఈ బుక్కి ఒక యూనిక్ ఐఎస్బిఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఆ యూనిక్ ఐఎస్బిఎన్ నెంబర్తోనే మనకి క్లయింట్ ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఇస్ అవర్ ఐఎస్బిఎన్ నెంబర్. ఐఎస్బిఎన్ నెంబర్ మెన్షన్ చేస్తాం ఇక్కడ. తర్వాత టైటిల్, బుక్ టైటిల్. ఈ టైటిల్ గ్రూప్లో బుక్ టైటిల్. తర్వాత కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే అందరికీ తెలుసు కదా, బుక్ రాసిన ప్రతి ఒక్కరు ఈ బుక్ నేను రాసిన ఎవరు కాపీ చేయకూడదని కాపీ రైట్స్ తీసుకుంటారు పబ్లిష్ చేసేవాళ్ళు. ఆ కాపీ రైట్స్ ఇక్కడ ఉంటాయి. సో తర్వాత ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ ఆర్ సెకండ్ ఎడిషన్. తర్వాత ఆథర్ డీటెయిల్స్. ఓకే, తర్వాత ఆథర్ డీటెయిల్స్. After other details, we have again, this is also a meta. We have the page details, chapter details and page details. As this is actually chapter 13. So I have given C13. Okay, and type chapter. After that, these are page numbers from the page first and the page last. This is the first page, this chapter starts, and this is the last page, this chapter ends. Okay, and the total number of pages is 13 pages. Okay, is it clear? Yes, sir. Yes, sir. This is the front matter. Okay, for every chapter this front matter is common. ఒక సేమ్ బుక్ లో ఉంటే మనకి ఫ్రంట్ మ్యాటర్ ఇవన్నీ ఏం మారో, ఆథర్ ఎడిషన్ ఇవన్నీ ఏం మారో. ఓన్లీ మనకి మారేవి ఏంటంటే ఈ చాప్టర్ నెంబర్ అండ్ ఈ పేజ్ నెంబర్స్, ఇవి మాత్రమే మారుతాయి. అండ్ దిస్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇవి తప్ప మనకి ఫ్రంట్ మ్యాటర్లో ఏం మారో. సో ఒక బుక్కి ఫ్రంట్ మ్యాటర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ప్రతి ఎవ్రీ చాప్టర్. ఓకే గైస్, సో అగైన్ ఒక బుక్ మారితే, ఒకవేళ ఇన్ కేస్ బుక్ చేంజెస్, దెన్ ఆల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద బుక్. బుక్ మారితే ఐఎస్బిఎన్ నెంబర్ మారుతుంది. పబ్లికేషన్ వేరే పబ్లికేషన్ వల్ల అయితే పబ్లికేషన్ మారుతుంది. కాపీరైట్ పబ్లికేషన్ మారినప్పుడు ఆటోమేటిక్గా కాపీరైట్ మారుతుంది. బుక్ టైటిల్ మారుతుంది, ఆథర్స్ మారుతారు. సో అన్నీ మారుతాయి, బుక్ మారుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫ్రంట్ మ్యాటర్. ఇస్ ఇట్ క్లియర్? సో ఫ్రంట్ మ్యాటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ బాడీ మ్యాటర్. ఓకే, బాడీ మ్యాటర్ బ్యాక్ మ్యాటర్ అయిన తర్వాత నేను ఫ్రంట్ మ్యాటర్ మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, so right now just focus on the body. We'll focus on body matter. Body matter contains of different types of elements. First one is section, other than para. After that para we have title. After the title we have figures. After that we have tables. After table we have equations. After equations we have discourse. Okay, so what do we have in the body matter? We have sections, paras, title, figure, tables, equations, discourse. Title is actually a part of the section. So okay, we'll leave it like that. And again we have some other type of tags called box contents. Okay, we have box contents. I think that's enough. Okay, so first we'll get to know sections. Okay, sections. So sections are nothing but different blocks. For example, మనకి సెక్షన్స్ అనేవి ఏంటంటే take this book for example. మనకి చాప్టర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి?
Yeah, as you can see, this is a chapter. This is chapter 1. Okay, guys, am I audible? Is it clear? Sir. So this is chapter. So ikkada chapter, this is chapter title, first chapter. So in case manaki chapter lopala, if we have side headings, we'll have subheadings, right? Like this one. Okay, this is the main heading. This is the chapter heading. ఓకే, ఇది చాప్టర్ హెడ్డింగ్. ఈ చాప్టర్ హెడ్డింగే కాకుండా మనకు కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. లైక్ హియర్, ఇది ఫస్ట్ సబ్ హెడ్డింగ్. ఓకే, ద నేచర్ ఆఫ్ ద డివైన్ అనేది ఫస్ట్ సబ్ హెడ్డింగ్. ఈ సబ్ హెడ్డింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ విల్ గివ్ ఏ సెక్షన్. ఓకే, ఈ సబ్ హెడ్డింగ్లో ఇక్కడ సెక్షన్ ఇస్తాం. ఇక్కడ సెక్షన్ ఇచ్చి ఈ దీనికి టైటిల్ ఇస్తాం. ఓకే, టైటిల్ ఇచ్చి అగైన్ దిస్ ఎంటైర్ until next subheading comes. Okay, this entire subheading content, like let me just highlight it, then you will understand. Okay, yeah, here ikkada varaku. Okay, as you can see, this is the second subheading, right? Yeah. So first subheading నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక సెక్షన్. Okay, you understand you get my point? Yes, yeah. Sir. Yeah. Yes, sir. సబ్ హెడింగ్ ఉన్నప్పుడు సబ్ హెడింగ్ కింద కొన్ని పారాస్ ఉంటాయి కదా, ఒక సైడ్ హెడింగ్ ఉన్నప్పుడు ఆ సైడ్ హెడింగ్ ఉన్న డేటా అంతా ఒక సెక్షన్. ఓకే, ఆఫ్టర్ దట్ అగైన్ ఈ సెకండ్ హెడింగ్ ఉంది కదా, ఇదంతా థర్డ్ హెడింగ్ వచ్చే వరకు. హియర్ వీ హ్యావ్ 2.1 హియర్. ఓకే, జస్ట్ two point two, 2.3, 2.4, this is 2.5, here 3, we have 3, right? Yeah. So up to here we have second section. Okay, so you can ask why these 2.5, 2.4, these are not included. Those are also sections. Each and every subheading is a section. మనకి ఎక్కడైతే సబ్ హెడింగ్ వస్తుందో అక్కడ ఖచ్చితంగా మనం సెక్షన్ పెడతాం. బట్ there are levels for the sections. Okay, okay, as you can see, ఇది 2 ఉంది అంటే this is a second subheading కదా. So this will be a first level section. అంటే మనకి let me just type it. So if we have one introduction, if we have 1, 2, 3, 4, 5 like this, or even without the numbering లేకుండా సబ్ హెడింగ్స్ ఉన్న 1 ఉన్న అవి మనకి ఫస్ట్ లెవెల్ సెక్షన్స్. దీస్ ఆర్ ఫస్ట్ లెవెల్ సెక్షన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ వీ మే హ్యావ్ 1.1, 1.1, 1.2, 1.3, 1.4. These are second level sections. Okay, is it clear? Yes. Yeah, clear. 2.1, 2.2, 2.3, 2.4. So these are the second level sections. Okay, so again inside these sections we may have some other subsections. Okay, like 1.1.1 or 1.1.1a. We can also have like this also, right? ఇలా కూడా మనకి రావచ్చు.
1.1b, 1.1c. ఇలా కూడా మనకి రావచ్చు, అవునా కదా? సో ఇవి థర్డ్ లెవెల్ సెక్షన్స్. ఓకే, యు గెట్ మై పాయింట్? డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. యా. సో ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఏంటంటే, ఫర్ ఫస్ట్ లెవెల్ సెక్షన్స్ విల్ ఓపెన్ సెక్షన్ హియర్. ఓకే, ఫస్ట్ లెవెల్ సెక్షన్కి ఇక్కడ ఓపెన్ చేసి ఎక్కడైతే మళ్ళీ అగైన్ సెకండ్ ఫస్ట్ లెవెల్ ఇది కదా, దిస్ ఈజ్ ఎ ఫస్ట్ లెవెల్, 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 దిస్ ఈజ్ ఎ ఫస్ట్ లెవెల్. సో మనం ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఓపెన్ చేసామంటే నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడ ఫస్ట్ లెవెల్ సెక్షన్ క్లోజ్ చేయాలి. ఓకే, సెక్షన్ క్లోజింగ్. ఓకే, యూ అండర్స్టాండ్ రైట్? సో ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఇక్కడ ఓపెన్ అయింది అంటే నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఓపెన్ అవుతుందో దానికి ముందు మాత్రమే ఫస్ట్ లెవెల్ సెక్షన్ క్లోజ్ చేయాలి. ఇది సెకండ్ లెవెల్ సెక్షన్. సెకండ్ లెవెల్ సెక్షన్కి ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేస్తాం, లైక్ హియర్. ఇక్కడ సెకండ్ లెవెల్ సెక్షన్కి సెక్షన్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు ఈ సెక్షన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది? 1.2 above. ఎస్, గుడ్, వెరీ గుడ్. సెక్షన్ హియర్, ఈ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఇలా క్లోజ్ అవుతుంది. ఓకే, అగైన్ దిస్ ఇస్ ద థర్డ్ లెవెల్ సెక్షన్, రైట్? ఈ థర్డ్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఓపెన్ చేస్తాం? ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఇట్ విల్ క్లోజ్ హియర్. Okay, you understand, right? Again we'll open first level section here, section. So where will this first level section close? Yes, where will this section? 2.4. 2.4. Here. Just give me a minute, please. Yeah, sorry everyone. Hello, is my voice audible? Yes, sir. Yeah, let Yes, me- sir. Yes, sir. Yeah, I have a little network issue. Is my screen visible? Yeah. Yeah, okay. So as I explained before, the side headings, the first level subheadings, all the subheadings will be first level section.
and inside the subheadings we can also have second level subheadings. For those second level subheadings we use second level section, and inside those second level subheadings we may also have third level subheadings. For that we'll use third level sections. Okay, did you understand? Yeah. Yes, sir. Is it clear, or anybody have any doubts? Yeah, clear. It's clear, sir. Yeah, okay, good. So, and again, please remember guys, the level of these sections is really important. Okay, Okay. okay, the level of these sections. Yes. XML అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి ఎంటైర్లీ అకార్డింగ్ టు ద ఐ మీన్ అన్ని మనకి ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ రాకూడదు. వీ కెన్ యూజ్ క్యాపిటల్స్, బట్ మన క్లయింట్ క్యాపిటల్స్ ఇవ్వలేదు కాబట్టి వీ షుడ్ నాట్ యూజ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. క్యామెల్ కేసే వాడాలి మనం. క్యామెల్ కేస్ అంటే తెలుసు కదా, స్టార్టింగ్ లెటర్ స్మాల్ వస్తుంది, నెక్స్ట్ ఏదైనా ఒక వర్డ్ సెక్షన్ పార్ట్ నెక్స్ట్ ఏదైనా వర్డ్ స్టార్టింగ్ ఉంది, ఇట్ విల్ స్టార్ట్ విత్ క్యాపిటల్. Small. ఓకే, దిస్ ఈజ్ క్యామెల్ కేస్. సో మనం ఎక్కడ వాడినా క్యామెల్ కేసే వాడాలి. సో హియర్ లైక్ దిస్ again we'll use section. లైక్ దిస్. ఇక్కడికి వచ్చేసరికి 2 సెక్షన్స్ ఒకేసారి క్లోజ్ అయ్యాయి, చూసారా? సో వాట్ ఆర్ దీస్ 2 సెక్షన్స్? దిస్ ఈస్ దిస్ థర్డ్ లెవెల్ సెక్షన్ అండ్ దిస్ ఈస్ సెకండ్ లెవెల్ సెక్షన్. ఓకే, యూ గెట్ మై పాయింట్ రైట్? Yeah. సో సెక్షన్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫర్దర్గా వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఓకే, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, సో ఇది I'll just copy it and paste it in the chat box. మీరు however you understand, మీకు అర్థమైన రీతిలో మీరు ఎడిట్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. డౌట్స్ ఉంటే అడగడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఓకే, సో ఇవి మనకి సెక్షన్ లెవెల్స్. ఓకే, సెక్షన్ లెవెల్స్ ఇలా వస్తాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. అండ్ అగైన్ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ నంబర్స్ ఉండకపోవచ్చు. ఓకే గైస్, అందరికీ వినిపిస్తుందా? కొంచెం క్లియర్గా వినండి. సో ఒక్కొక్కసారి మనకి ఇక్కడ సెక్షన్స్కి నంబరింగ్ రాకపోవచ్చు, నంబరింగ్స్ రావచ్చు రాకపోవచ్చు. బట్ అలాంటప్పుడు ఏంటంటే సైజ్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఎవ్రీ సెక్షన్కి సైజ్ డిఫరెన్స్ వస్తుంది. ఐ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ లైక్ హియర్. ఓకే, ఇక్కడ చూస్తే చాప్టర్ టైటిల్ వచ్చింది, ఇది చాప్టర్ టైటిల్. అండ్ దిస్ ఈజ్ అ నార్మల్ పారా. అగైన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ సెక్షన్. గైస్ అందరికి కనిపిస్తుందా? Yes, sir. Yes. Yeah. Yes, sir. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ సెక్షన్. సో ఇక్కడ నంబరింగ్ లేదు, బట్ నౌ వి ఐడెంటిఫై దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ సెక్షన్ బికాస్ దిస్ ఇస్ ఏ అండర్లైన్ సెపరేటెడ్. ఓకే, సో ఆ విధంగా అయినా ఉండొచ్చు, లేదా ఇక్కడ సైజ్ పెద్దదిగా ఉండి మెయిన్ హెడింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ సెక్షన్. డిఫరెంట్ ఫార్మాట్స్ విల్ బి దేర్. సో దిస్ ఈస్ ఆల్సో ఫస్ట్ లెవెల్ సెక్షన్. This is also first level section. This is also a first level. This is also a first level. Second level ko vachesariki will have different format. I'll show you. I think there is no second level section in this PDF. Let's check this. This is the same PDF. This is also numbered PDF. Show you an example.
So that's good. This one also numbered. Yeah, as you can see here, this is the chapter title. This is the subheading, first subheading, the first level section. Okay, is it clear? And again, this is second level section. Is it visible, guys? Yes. Yeah. Yes, sir. First level section, and this is the second level section. So format change అయింది కదా. ఓకే, సో ఫస్ట్ లెవెల్ సెక్షన్ కి సెకండ్ లెవెల్ సెక్షన్ కి ఇలా సైజ్ డిఫరెన్స్ వస్తుంది, ఫార్మేట్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో బై దట్ వే వీ కెన్ ఐడెంటిఫై. బట్ అగైన్ దిస్ ఇస్, బట్ సీరియస్లీ దిస్ ఇస్ ఆల్సో సెకండ్ లెవెల్. This is a box content. As I said before, this is a box content. For this, we'll use feature tag or feature fix. I'll explain that later. Okay. So again, this is first level section. Again, this is also first level section. And this is second level section. Okay. So first level section ఎప్పుడు ఎలా వస్తుంది అంటే, సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెక్షన్ స్టార్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఎండ్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫస్ట్ లెవెల్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో లైక్ దట్ ఇట్ విల్ అక్కర్. సో సెకండ్ లెవెల్ సెక్షన్ ఎలా అవుతుంది, ఇక్కడ సెకండ్ లెవెల్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ నెక్స్ట్ సెకండ్ లెవెల్ సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ సెకండ్ లెవెల్ సెక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఫస్ట్ లెవెల్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెకండ్ లెవెల్ సెక్షన్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ అయిపోయి దాని కింద ఇక్కడే మళ్ళీ ఫస్ట్ లెవెల్ సెక్షన్ కూడా ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అయింది కాబట్టి, యాజ్ ఐ సెడ్ బిఫోర్. సో ఇక్కడ 2 సెక్షన్స్ ఎండ్ అవ్వాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Yes. Yes. So now I'll explain how to write a section. So syntax. Section syntax is nothing but section only. Section space XML colon ID. Okay. Whatever the chapter number, I'll use C1 for the reference. Okay, so whatever I am using here, you need to use according to your chapter. I'll give C1 here. I'm assuming that my chapter is first chapter, C1. Okay, change it according to yours. SCC 0001. Close. Okay, is it clear? Yes, sir. So, and again, there is one more attribute for the sections. Okay, section ki inkoka attribute untundi, that is type. Type is equal to. Okay, so in this type is equal to, we'll use different types of attribute, but mainly మనం సెక్షన్ కి యూజ్ చేసేది ఏంటంటే ఓపెనింగ్.
ఈ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ అనేది అన్ని సెక్షన్స్కి రాదు. ఓకే, సో టైప్ ఈక్వల్ టు ఓపెనింగ్ అనేది అన్ని సెక్షన్స్కి రాదు. ఇఫ్ లెట్ మీ జస్ట్ షో యూ, టైటిల్కి ఇమీడియట్గా ఒక అనదర్ ట్యాగ్ రావాలి. సో సెక్షన్కి ఇమీడియట్గా ఒక టైటిల్ ట్యాగ్ అనేది రావాలి. టైటిల్ టైప్ ఈక్వల్స్ టు మెయిన్, we'll have the title tag close. ఓకే, సో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే see here, yes, see here. So I told you to use first level section here. ఇక్కడ మనం సెక్షన్ యూజ్ చేయమని చెప్పాం. బట్ ఈ హెడ్డింగ్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎ హెడ్డింగ్. ఓకే, సో ఫర్ ఎవ్రీ హెడ్డింగ్ విల్ యూజ్ టైటిల్ ట్యాగ్. ఓకే, సో ప్రతి హెడ్డింగ్కి మనం టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా సెక్షన్ ఓపెన్ అంటే ఫస్ట్ టైటిల్ ట్యాగ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో whenever we are using a section, immediately we'll open a title tag. ఒకవేళ మనకి సెక్షన్ అనేది టైటిల్ ట్యాగ్ లేదు, సెక్షన్ కింద ఇమీడియట్ గా టైటిల్ ట్యాగ్ లేదు అనుకుంటే అప్పుడు మనం సెక్షన్ ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు ఓపెనింగ్ ఇవ్వాలి. ఓకే, or section XML:ID equals to C1 you type equals to. Okay, is it clear? సెక్షన్కి కొన్ని మెయిన్ రూల్ ఏంటంటే, సో ఫస్ట్ సెక్షన్ ఓపెన్ అంటే ఇమీడియట్గా టైటిల్ ఓపెన్ అవ్వాలి. టైటిల్ ఎందుకు ఓపెన్ అవుతుంది? బికాజ్ ఎవ్రీ సెక్షన్ హ్యాస్ ఎ టైటిల్, ఒక హెడ్డింగ్ ఉంటుంది కాబట్టి దానికి టైటిల్ ఇస్తాం. ఒకవేళ టైటిల్ అండ్ ఎవ్రీ టైటిల్కి టైప్ ఈక్వల్ టు మెయిన్ ఇవ్వాలి. ఓకే, సో ఎవ్రీ టైటిల్కి టైప్ ఈక్వల్ టు మెయిన్ ఇవ్వాలి. దట్ ఈస్ ఎ రూల్. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ 3-4 ఎక్సెప్షన్స్, బట్ that should also follow rules. I'll explain that later. Okay, so first ఏంటంటే whenever we're using a section we need to use title there. టైటిల్ ఎందుకు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి సెక్షన్ ఓపెన్ అయిందంటే అక్కడ ఒక హెడ్డింగ్ ఉందని. సో ఇక్కడ హెడ్డింగ్ ఉంది కాబట్టి సెక్షన్ ఓపెన్ చేస్తున్నాం, సో అందుకు టైటిల్ వాడతాం. బట్ టైటిల్ యూజ్ చేయకుండా సెక్షన్స్ ఓపెన్ చేసే కేసెస్ కొన్ని వస్తాయి, ఫర్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఈ కంటెంట్ ఉంది, మనకి సైడ్ హెడ్డింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి, అవునా గైస్? అందరికి అర్థమవుతుంది కదా? సో మనకి ఇక్కడ నుంచి అనేవి సైడ్ హెడ్డింగ్ స్టార్ట్ అయ్యాయి. బట్ బిఫోర్ దానికన్నా ముందు ఇక్కడ ఒక కంటెంట్ ఉంది కదా, సో ఈ కంటెంట్ ఎలా పెడతాము? సో అందుకని ఏంటంటే ఇది డాక్యుమెంట్ టైటిల్ తర్వాత ఇమీడియట్గా ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఈ డాక్యుమెంట్ టైటిల్ అనేది హెడర్లోకి వెళ్ళిపోతుంది. హెడర్లో కంటెంట్ మెటా అని ఉంటుంది. కంటెంట్ మెటాలో టైటిల్కి వెళ్ళిపోతుంది. టైటిల్ ఈ వన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ ఐడి అండ్ దిస్ ఈజ్ ఎ డాక్యుమెంట్ టైటిల్. ఓకే, సో బట్ తర్వాత ఇమీడియట్గా బాడీ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఓకే, సో జస్ట్ రిమెంబర్ దట్ సెక్షన్ ఆల్సో హ్యావ్ దిస్ ఈజ్ ఏ కంటెంట్ వితౌట్ ఎనీ హెడ్డింగ్స్, రైట్? ఈ కంటెంట్కి ఎటువంటి హెడ్డింగ్ ఉండవు కాబట్టి ఇక్కడ ఒక సెక్షన్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ సెక్షన్ ఓపెన్ చేసి దానికి టైటిల్ ఉండదు కాబట్టి టైప్ ఈక్వల్ టు ఓపెనింగ్ అని ఇస్తాం. టైప్ ఈక్వల్ టు ఓపెనింగ్ అని ఏంటంటే ఇట్స్ ఏ సెక్షన్ విచ్ ఈస్ సింప్లీ ఓపెనింగ్, నథింగ్, ఇట్ షోస్ నథింగ్ యాజ్ ఎ టైటిల్ ఆర్ ఇట్ షోస్ నో సైడ్ హెడ్డింగ్స్. ఓకే, ఎటువంటి సైడ్ హెడ్డింగ్స్ని రిప్రజెంట్ చేయదు ఈ సెక్షన్. జస్ట్ సింపుల్గా అక్కడ ఒక సెక్షన్ ఉండాలి కాబట్టి ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాం అంతే. అలాంటి వాటికి టైప్ ఈక్వల్ టు ఓపెనింగ్ ఇస్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ guys? Yes. Shall I repeat it? Yes, sir.
యా ఓకే. సో అలాంటి వాటికి సెక్షన్ ఓపెనింగ్ అని పెట్టుకుంటాం, ఎటువంటి టైటిల్ లేని వాటికి. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ టైటిల్ ఉంటే సెక్షన్ ఇచ్చి ఆటోమేటిక్గా టైటిల్ టైప్ ఈక్వల్ టు మెయిన్ అని పెడతాం. ఓకే. యా. సో that is the sections, and again I have already explained section levels, right? So this is the first level section. Each and every section will have a title. I'll just write here. Title here, and again title here, and again title here. Okay, is it clear? Yes, clear. ఎస్ ఓకే. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక టైటిల్ అనేది ఉంటుంది. ఆ టైటిల్ మనం ఎక్కడ వేస్తాం. అండ్ అగైన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ లేబుల్. ఈ నంబరింగ్ అనేది ఉంటుంది కదా, ఈ నంబరింగ్ అనేది యాక్చువల్గా సెక్షన్ కింద లేబుల్ లోపల ఇస్తాం, ఒకవేళ ఇన్ కేస్ నంబరింగ్ ఉంటే. ఓకే, లేబుల్ లోపల ఇస్తాం. ఓకే, 1 లేబుల్ క్లోజ్. ఓకే, ఇలా ఇస్తాం. ఇలా ఇవ్వచ్చు, లేదా ఈ లేబుల్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఇక్కడ హియర్ నంబర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, నంబర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి నంబర్స్ వచ్చేస్తాయి. ద సెకండ్ లెవెల్ సెక్షన్కి 1.1 అని, థర్డ్ లెవెల్ సెక్షన్స్కి 1.2 అని ఆటోమేటిక్గా వస్తాయి. ఓకేనా? ఈజీ క్లియర్? Yes, sir. So Yes, sir. understand the level of we have different levels of sections. This is the first level section, which is the first level subheadings. Inside the first level subheadings we have another second level subheadings. For those we will use second level sections. సో సింపుల్గా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనకి సబ్ హెడింగ్ వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ మనం సెక్షన్ పెట్టాలి. ఓకే, సో ఎక్కడైనా సబ్ హెడింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ సెక్షన్ యూజ్ చేస్తాం. ఆ సెక్షన్ ఎక్కడ క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ సబ్ హెడింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ క్లోజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రౌండ్ రూల్. Okay. ఓకే, దెన్ అగైన్ ఆ గ్రౌండ్ రూల్లో మనకి ఉన్న రూల్స్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా అది నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడే క్లోజ్ అవ్వాలి. ఓకే, సెకండ్ లెవెల్ సెక్షన్ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ సెకండ్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అది ఇక్కడ క్లోజ్ అవ్వాలి, లైక్ హియర్. ఓకే, అండ్ థర్డ్ లెవెల్ సెక్షన్ ఓపెన్ అవుతుంది అంటే ఆ థర్డ్ లెవెల్ సెక్షన్ నెక్స్ట్ థర్డ్ లెవెల్ సెక్షన్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడే క్లోజ్ అవ్వాలి. ఓకే, లైక్ 1.1.1 or 1.1a. దిస్ కెన్ బి 1.1.1 or 1.1a. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఎస్. సో అండ్ ఇంకొకటి, ఆల్వేస్ నంబర్స్ అనేవి ఉండవు. కాబట్టి నంబర్స్ లేనప్పుడు ఏంటంటే ఫస్ట్ లెవెల్ సెక్షన్ సైజ్ బిగ్గర్ ఉంటుంది, సెకండ్ లెవెల్ సైజ్ తగ్గుతుంది, థర్డ్ లెవెల్ సెక్షన్ సైజ్ ఇంకా తగ్గుతుంది, అండ్ మేబీ టెక్స్ట్ ఫార్మాట్ కూడా మారుతుంది. ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఇటాలిక్స్లో వస్తే సెకండ్ లెవెల్ సెక్షన్ నార్మల్ లెటర్ వచ్చి సైజ్ తక్కువ వచ్చి ఫుల్ క్యాప్స్లో వస్తుంది సెకండ్ లెవెల్ సెక్షన్. ఇన్ కేస్ థర్డ్ లెవెల్ సెక్షన్ వచ్చినప్పుడు బట్ సెకండ్ లెవెల్ సెక్షన్ కెన్ బి బోల్డ్. థర్డ్ లెవెల్ సెక్షన్ ఎటువంటి బోల్డ్ లేకుండా ఓన్లీ ఇటాలిక్స్లో నార్మల్ టెక్స్ట్ వస్తుంది. ఓకే, నంబర్స్ లేకపోతే ఈవెన్ ఫార్మాట్ కెన్ ఆల్సో చేంజ్. సో వీ నీడ్ టు ఐడెంటిఫై దట్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? Yes, clear. Yes, okay. That is the sections. So after sections we have title. As I said here, the title is for every section the title follows, and not only for sections, wherever we have headings, each మనకి హెడ్డింగ్ ఎక్కడున్నా, హెడ్డింగ్ అనేది ఎక్కడున్నా సరే హెడ్డింగ్ ప్లేస్లో మనం టైటిల్ వాడతాం. ఓకే, సో లైక్ మన HTMLలో H1 H2 H3 అని చెప్పి H6 వరకు వాడతాం కదా, అందరికీ ఐడియా ఉంది కదా. Yeah. Yes, sir. In the place of H1 H2 we'll use title. Okay. Okay. సో టైటిల్ అనేది హెడ్డింగ్ ప్లేస్లో ఎక్కడ హెడ్డింగ్ వచ్చినా సరే విచ్ ఎవర్ లెవెల్ ఇట్ మే బి, మనకి ఏ లెవెల్ హెడ్డింగ్ అవని, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఈవెన్ 6th లెవెల్, మనకి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా. ఎనీ లెవెల్ ఆఫ్ హెడ్డింగ్ విల్ యూజ్ టైటిల్ ఓన్లీ. టైటిల్ అండ్ టైప్ ఈక్వల్ టు మెయిన్ ఓన్లీ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir.
Yeah, for title, type equal to main attribute is mandatory. Okay. So next, after that, we'll move on to the next part. So what after the title we have paras. Yeah. So after the section and titles, we have paras. Okay. So for paras, paragraph. So for paras, syntax is P XML colon ID equal to C1 hyphen para hyphen 01 and again data. Yeah, this is what we use. So again, as I said before, ఇది మనకి client కి చేంజ్ అవుతుంది. Even is section, title and p tag ఇవన్నీ client కి చేంజ్ అవుతాయి. నేను ఇప్పుడు ఇవి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన యాజ్ ఐ కేమ్ టు నో యువర్ క్లయింట్ ఈజ్ వైలీ. ఓకే, మీరు చేసే ప్రాజెక్ట్ క్లయింట్ వైలీ కాబట్టి సో మీకు ఏంటంటే సో వైలీ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఈజియర్ ఫర్ యూ, రైట్? So you can follow these tags from now on. Okay. Okay. In case in future మీ క్లయింట్ చేంజ్ అయితే ఆ క్లయింట్ వాళ్ళు డిటిడి ప్రొవైడ్ చేస్తారు, ఆ డిటిడి ఫాలో అవ్వాలి. ఓకేనా? Okay. యా, ఓకే. సో ప్రెసెంట్ మీరైతే ఇవి ఫాలో అవ్వచ్చు వైలీ క్లయింట్ కాబట్టి. సో దిస్ ఇస్ ద p tag paragraph. For paragraph we'll use p tag. This is the syntax. Okay. సో ఇది ఈ ఇన్ బిట్వీన్ హియర్ మనకి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ డేటా వస్తుంది. ఫర్ సపోజ్ I'll copy a small content like this one. I forgot the list. Okay, here notepad లో pdf text తీసుకోవట్లేదు. Again, yeah, we have list here. Okay, so I forgot the list. We have also list కూడా మనకు కాన్సెప్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ పారాస్. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ పారాస్? పారాస్ అనేది ఇంకేం ఉండదు, జస్ట్ ఓన్లీ పారా ట్యాగ్ యాడ్ చేయడమే అండ్ XML ID ఇవ్వాలి. ఓకే, సో అండ్ వీ హ్యావ్ సమ్ అదర్ గ్రౌండ్ రూల్స్ ఆల్సో. వాట్ ఇట్ ఈస్, పారా లోపల పారా రాకూడదు మనకి. ఓకే, ఇన్సైడ్ ఏ పారా వీ షుడ్ నాట్ యూజ్ అనదర్ పారా. సో పారా ఒక పారాకి ఏ పారా కెనాట్ బి ఏ చైల్డ్. అండ్ అగైన్ పారా, ఏ పారా షుడ్ ఆల్వేస్ బి ప్రెసెంట్ ఇన్సైడ్ ఏ సెక్షన్. బిలో ద టైటిల్ సెక్షన్ విల్ బి. పారా అనేది డైరెక్ట్ బాడీకి టైటిల్ ఉండకూడదు, బాడీకి చైల్డ్ అయి ఉండకూడదు. ఓకే, so before that I'll explain the basic structure. Okay, this is the para. Everybody clear about para, right? Yes, sir. Yeah, okay. So first I'll explain the basic structure. Sorry, I forgot. Structure. Okay, so ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది నేను అకార్డింగ్ టు యువర్ క్లయింట్ నేను అప్డేట్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో బేస్డ్ ఆన్ ద వైలీ క్లయింట్. ఓకే, సో ఫస్ట్ విల్ యూజ్ కాంపోనెంట్. We have component tag. After the component we will have header. After the header we have body. After the body, okay, we'll again close component.
Okay, is it clear? This is the basic HTML structure. Inside the header we'll have the front matter. Okay, inside the header we'll have the front matter. Inside the body we'll have the content. Okay, inside the body we'll have a content. I'll explain later the header part. Okay, header part మీరు ఎలాగో టూల్ యూస్ చేస్తారు కాబట్టి హెడర్ పార్ట్ అనేది మీకు క్లయింట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, దానిలో మీరు చేంజెస్ చేసుకొని పెట్టడమే, సో అదేమి ఉండదు. బట్ అగైన్ బాడీకి వచ్చేసరికి వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ వీఆర్ డూయింగ్ కంటెంట్, బాడీ ఓపెన్ ఏంటంటే ఇమీడియట్గా మనకి ఒక సెక్షన్ ఓపెన్ అవ్వాలి. అండ్ టైప్ ఈక్వల్స్ టు ఓపెనింగ్. ఓకే, ఈ సెక్షన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ క్లోజ్ అవుతుంది. Is it clear everyone? This is for math type. Again, this is the basic structure. ఫస్ట్ మనం యూజ్ చేసే ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే కాంపోనెంట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. కాంపోనెంట్ ట్యాగ్కి ముందు డాక్ టైప్ ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిటిడి ట్యాగ్స్ ఉంటాయి. ఇది ఇవన్నీ క్లయింట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ప్రొవైడెడ్ బై క్లయింట్ అండ్ మెటా ఆల్సో ప్రొవైడెడ్ బై క్లయింట్, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ మనం యూజ్ చేసేది కాంపోనెంట్ ట్యాగ్. హియర్ యాజ్ యూ కెన్ సీ, ఫస్ట్ మనం యూజ్ చేసేది కాంపోనెంట్ ట్యాగ్. ఆఫ్టర్ కాంపోనెంట్ ట్యాగ్ విల్ యూజ్ హెడర్ ట్యాగ్. హెడర్ లోపల ఫ్రంట్ మ్యాటర్ అంతా హెడర్ లోపలే ఉంటుంది. ఓకే, అది హెడర్ ట్యాగ్. హెడర్ ట్యాగ్ తర్వాత విల్ యూజ్ బాడీ ట్యాగ్. ఓకే, మిగతా కంటెంట్ అంతా ఈవెన్ బ్యాక్ మ్యాటర్ ఆల్సో ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్. బ్యాక్ మ్యాటర్ కూడా బాడీ ట్యాగ్ లోపలే ఉంటుంది. ఓకే, సో ఇమీడియట్గా బాడీ ట్యాగ్ ఓపెన్ అయిన వెంటనే, ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మ్యాథ్ టైప్ పీడిఎఫ్, ఒకవేళ అది మ్యాథ్ టైప్ పీడిఎఫ్ అయితే ఇక్కడ సెక్షన్, ఇక్కడ ఓపెన్ అయిన సెక్షన్, ఒక ఓపెనింగ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అది బాడీ ట్యాగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఫర్ మ్యాథ్ టైప్. ఫర్ నాన్ మ్యాథ్ పీడిఎఫ్స్, again for non-math, this section will close before the first subheading. Here we'll have some content. And here we have another section. First level 1 section. Okay, సో మ్యాథ్ టైప్ పీడిఎఫ్కి ఏంటంటే ఇక్కడ బాడీ దగ్గర ఓపెన్ అయిన సెక్షన్, దిస్ ఏ ఓపెనింగ్ సెక్షన్ రైట్. ఇక్కడ బాడీ దగ్గర ఓపెన్ అయిన సెక్షన్ కంప్లీట్గా మొత్తం కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే బాడీ క్లోజ్ అవుతుందో దాని ముందు క్లోజ్ అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఫర్ నాన్ మ్యాథ్ టైప్ పీడిఎఫ్ ఇక్కడ కంటెంట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సో ఇక్కడ ఓపెన్ అవుతుంది ఒక సెక్షన్. ఆ ఓపెన్ అయిన సెక్షన్ ఇమీడియట్గా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఓకే,
ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ ఆ తర్వాత ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. లెవెల్ 1 ఫస్ట్ లెవెల్ 1 సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ క్లియర్? Yes. 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 For every math type PDF, the first section which opens immediately after the body will close right before the body closing tag. Okay. మనకి ఫస్ట్ బాడీ తర్వాత ఇమీడియట్గా ఓపెన్ అయిన సెక్షన్ బాడీ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దానికి ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది. అది మ్యాథ్ టైప్ పీడిఎఫ్లో. కానీ నాన్ మ్యాథ్ పీడిఎఫ్స్లో ఏంటంటే మనకి బాడీ ఇమీడియట్గా ఓపెన్ అయిన సెక్షన్ ఫస్ట్ లెవెల్ సెక్షన్ ఫస్ట్ లెవెల్ 1 సెక్షన్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దానికి ముందు క్లోజ్ అవుతుంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, so for the next part, so next this is the basic structure. Okay, so next from next I have already explained about paras, right? Para LRI. So from tomorrow's class we'll continue with the list. Okay, I'll just copy it and paste it in the chat box. Okay, so is it clear everybody? Does anyone have any doubts? Yes, clear. Yeah, okay, good. So that's it, guys. We'll continue in the tomorrow session from the list. Okay.